జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ కట్ ఆఫ్. ఫిజికల్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అనేది మనది ఈరోజు టాపిక్. నన్ను అయితే చాలా మంది లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు, బ్రో కట్ ఆఫ్ అయితే ఎంత ఉండొచ్చు అండ్ ఏ క్యాస్ట్కి ఎలా ఉండొచ్చు అనేది అయితే కామెంట్ చేశారు. అండ్ ఈ వీడియోలో నేనైతే అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఎస్పెషల్లీ నా ఛానల్ వచ్చేసి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషనల్ కంటెంట్. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్స్ అయితే కొందరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే రాశారు. వాళ్ళకి కూడా చాలా డౌట్స్ అయితే నన్ను అడుగుతున్నారు. సో మామ ఇలా కొంచెం వీడియో చేయరా దీని గురించి కూడా అంటే నేనైతే వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ యూజ్ఫుల్ కదా. సో అందరికీ యూజ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ ఇవ్వడంలో తప్పు లేదని నేనైతే ఈ కంటెంట్లోకి రావడం జరిగింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే ఫిజికల్కి ఎంత కట్ ఆఫ్ అయితే తీస్తాడో చూద్దాం. చాలా మందికి అయితే ఈ డౌట్ ఇప్పుడు ఉంది, కానీ ఎంత తీస్తాడో ఎవరికి అయితే ఐడియా లేదు. సో నన్ను కూడా చాలామంది కామెంట్స్లో అయితే అడిగారు, అన్న నాకు 56 మార్క్స్ వచ్చాయి, నాకు 90 మార్క్స్ వచ్చాయి, ఓబీసీ, జనరల్, నక్సల్, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని అయితే అందరూ చెప్తున్నారు. నేను కూడా చాలా సర్చింగ్ అయితే చేశాను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఇది కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అంటే దీనికి ఒక 2 to 3 మార్క్స్ అటు ఇటు అవుతాయి, కానీ మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి. కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ కంటే కన్ఫర్మ్గా ఎక్కువ ఉంటుంది మనకి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోస్టులు ఎక్కువ, మనకి తెలుగులో కూడా అయితే లేదు మనకి పేపర్. కానీ ఈ ఇయర్ వచ్చేసి ఎలా కాదండి, ఈ ఇయర్ వచ్చేసి ఏంటంటే మనకి 26,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో 26,000 పోస్టుల్లో కూడా మనకి రాసేవాళ్ళు ఎక్కువయ్యారు, ప్లస్ తెలుగు మీడియం. మనకి పేపర్ అయితే మన భాషలో రావడం వల్ల సో కొంచెం ఈజీగా అయితే అయ్యింది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మేల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ గుర్తుపెట్టుకుని, ఈడబ్ల్యూఎస్ సెక్షన్కి వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 52 తీశాడు. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 40. అంటే ఇక్కడ మనకి ఈ ఇయర్ ఎలా కాదనుకున్నా 10 మార్క్స్, అంటే 10 to 8 మార్క్స్ ప్లస్ అయితే అవుతుంది. సో అమ్మాయిలకు కూడా సేమ్ అదే, ఫీమేల్ కూడా సేమ్ అదే మనకి కట్ ఆఫ్ అయితే తీశాడు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ఇయర్ కట్ ఆఫ్ 60 ప్లస్ అయితే వెళ్ళే అవకాశం ఉంది, అది జనరల్కి. అండ్ నక్సల్కి కూడా అదే విధంగా ఉంది. సో నక్సల్ కూడా ఏంటంటే మనకి అబౌవ్ 58 ప్లస్ ఉంటే మంచిది, మనం అయితే ఫిజికల్ క్వాలిఫై అవ్వచ్చు. ఇంకా ఎస్సీ విషయానికి వస్తే మన ఏపీలో వచ్చేసి ఎస్సీ విషయానికి వస్తే జనరల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 64 తీసాడు భయ్య లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 64 తీయడం వల్ల ప్లస్ 10 యాడ్ చేసుకుంటే మనకి 74 అవుతుంది. 74 అవుతుంది అంటే మనకు ఇంచుమించు 70 ప్లస్ ఉండాలి. సో 70 ప్లస్ ఉంటే మనకి ఏంటి, ఇక్కడ ఎస్సీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు అనమాట, గుర్తుపెట్టుకొని జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే తీసాడు భయ్య. నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చేసి జస్ట్ 40 మార్క్స్కే లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చేసాడు. సో ఈ ఇయర్ చూసుకుంటే మనం 40 + 10 అంటే 50 మార్క్స్కి అయితే మనం చూసుకుంటే బెస్ట్. ఓకే, 50 మార్క్స్కి అయితే మనం, అది కట్ ఆఫ్ మాత్రమే, ఇంకా మెరిట్ ఎంతకి వెళ్తుందో కూడా మనం చెప్పలేము. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొంచెం ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల మనకి నక్సల్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే జస్ట్ 37 మార్క్స్కి అయితే లాస్ట్ ఇయర్ జాబ్ ఇచ్చాడు. జస్ట్ 37కి అయితే మనకి లాస్ట్ ఇయర్ జాబ్ ఇచ్చేసాడు. అండ్ జనరల్కి వచ్చేసి 61. సో ఇక్కడ జనరల్ డిస్ట్రిక్ట్లో మనకి కొంచెం అయితే కాంపిటీషన్ ఉంది. అండ్ 61 అంటే ప్లస్ 10 యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 70, అంటే ఇంచుమించు 70 ప్లస్ ఉంటే మనకి జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే ఫిజికల్కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది 70 ప్లస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఓబీసీ అయితే చాలా ఎక్కువ ఉన్నారు భయ్య. ఓబీసీ కేటగిరీ వచ్చేసి మనకి చాలా మంది అయితే ఉన్నారు. సో ఈ ఓబీసీ కేటగిరీలో మనకి 69 అయితే తీసాడు, చాలా ఎక్కువ. 69 ఓబీసీ కేటగిరీ కదా, ఇది మనకు వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్.
జనరల్ డిస్ట్రిక్ట్లో మనకి 69 తీశాడు. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకి 60. మీరు ఈ మొత్తం చూసుకుంటే మనకి 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ బట్టి మనం 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈ ఇయర్కి సో మనకి కొంచెం హోప్ అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ లేకుండా సో వీళ్ళైతే ఏం చేయాలంటే మనకి 80+ అయితే ఉంది భయ్. ఇది అన్నిటికంటే ఎక్కువ. సో ఈ మధ్యన అయితే అందరూ సర్టిఫికేట్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు ఏపీ వాళ్ళు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం చాలా కష్టపడాలి భయ్. 80+ అయితే మనకు ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా 85+ ఉంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫిజికల్కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. సో నక్సల్ డిస్ట్రిక్ట్కి వస్తే 64 అంటే 64.7 ఇంచుమించు 65 తీసాడు అనుకోండి. ఈ ఇయర్ వచ్చేసి +10 యాడ్ చేసుకుంటే మనకి 75. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ టైం మనం అయితే 10 యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ఎందుకంటే మనకి చాలా అయితే డిఫరెన్స్ ఉంది భయ్య. అండ్ ఇంకొకటి సేమ్ ఫీమేల్కి అయితే సేమ్ స్కోర్ తీసాడు మనకి. సో ఫీమేల్ కూడా సేమ్ అలాగే ఉంది ఇంచుమించు. అండ్ ఇంకా యావరేజ్గా ఆంధ్రాకి వచ్చేసి మనకి ఆంధ్ర కట్ ఆఫ్ వచ్చేసి మనకి 65 to 70+ ఉండాలి భయ్య. ఎవరైతే ఫిజికల్కి క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు 65 to 70 or 75+ ఉంటే మనకి ఫిజికల్కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఎక్కువగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 75+ అయితే కన్ఫర్మ్గా ఉండాలి భయ్య. ఓకే, క్లియర్ అయ్యిందిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే. సో నెక్స్ట్ తెలంగాణ మేల్ విషయానికి వస్తే మనం ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ వీళ్ళకి వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి మనకి 38 చాలా తక్కువ భయ్య. 38 అంటే మనకి చాలా చాలా తక్కువ. సో 38 మార్క్స్కి ఇక్కడైతే ఫిజికల్కి క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి మనకి 40. తెలంగాణలో అయితే ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే మనకి టీఎస్ పోలీస్లో ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఈ ఎస్ఎస్సి జీడీలో అయితే దిగారు. సో కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. వీళ్ళకి 10 ఏంటి ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్తో బేస్ చేసుకుంటే మనం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే 55+ అయితే ఉండే అవకాశం ఉంది మనకి. 55 ఎకనామిక్ వీకర్ సెక్షన్కి. ఎందుకంటే వీళ్ళు తక్కువగా ఉంటారు. సో ఎకనామిక్ వీకర్ సెక్షన్ వచ్చేసి తక్కువగా ఉండటం వల్ల మనకి ఇక్కడ 55+ ఉంటే వీళ్ళు ఫిజికల్కి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే మనకి లాస్ట్ ఇయర్ 48 తీసాడు భయ్య. అది జనరల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి మనకి 48 తీస్తే నక్సల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి మనకి 32. ఇది ఇంకా తక్కువ. ఎకనామిక్ వీకర్ సెక్షన్ కంటే మనకి ఇక్కడ చూసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎస్సీ వాళ్ళకి ఇంకా తక్కువకి అయితే మనకి జాబ్ ఇవ్వడం జరిగింది. సో 32కి ఇక్కడ జాబ్ ఇవ్వడం జరిగింది. జాబ్ ఇవ్వడం కాదు, ఫిజికల్కి క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. సో ఫిజికల్కి 32 మార్క్స్కే క్వాలిఫై అయ్యాడంటే ఇంకో 10 యాడ్ చేసుకోండి 42. అండ్ ఈ ఇయర్ అయితే 42 ఉండదు కన్ఫర్మ్గా. అబౌవ్ 50+ అయితే ఉండాలి మనకి కన్ఫర్మ్గా. ఎస్సీ వాళ్ళకి కూడా జాబ్ కావాలనుకుంటే మనకి 50+ అయితే ఉండాలి. ఎవరైతే ఫిజికల్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి 50+ అయితే కన్ఫర్మ్గా రావాలి. అండ్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మనకి బీభత్సమైన కాంపిటీషన్ ఉంటుంది భయ్య. తెలంగాణలో ఎస్టీ వాళ్ళు కొంచెం ఎక్కువ కాబట్టి ఇక్కడ జనరల్ డిస్ట్రిక్ట్కి వచ్చేసి 63. అంటే మనకి ఇంచుమించుగా ఆంధ్ర కట్ ఆఫ్కి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ ఎస్టీ వాళ్ళకి. అక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి లెక్క ఇక్కడ ఎస్టీ వాళ్ళకి మనకి ఇక్కడ 63కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మీరు కొంచెం గమనించాల్సిన విషయం. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకైతే 46. అండ్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నక్సల్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల అయితే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందో. చాలా మార్క్స్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంచుమించు ఇక్కడ కూడా మనకి +10 యాడ్ చేసుకోవాలి. +10 యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి 73 అయిపోతుంది. అంటే ఎస్టీ వాళ్ళకి 70+ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్టీ వాళ్ళు 70+ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఫిజికల్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ యావరేజ్గా వచ్చే 60+ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు ఫిజికల్కి అయితే ప్రిపేర్ అవ్వండి భయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి 2024లో మనకైతే కట్ ఆఫ్ పెరిగే అవకాశం అయితే ఉంది భయ్య కన్ఫర్మ్గా. ఎందుకంటే
పేపర్ కొంచెం టఫ్ అండ్ పేపర్ మన లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ కూడా మనకి 26,000 మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకొని 24,000 పోస్టులే ఉండడం అండ్ కన్ఫర్మ్గా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ కేటగిరీ వచ్చేసి 62.9 అయితే తీశాడు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అండ్ నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 48. నక్సల్ డిస్ట్రిక్ట్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఇక్కడైతే మనం చూస్తే. సో దానికైతే ఏం చేయలేము. అండ్ ప్లస్ 10 యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ కూడా 72. ఇంచుమించు మనకి తెలంగాణ అయినా కానివ్వండి, ఆంధ్ర అయినా కానివ్వండి, మనకైతే 70+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో గుర్తుపెట్టుకోండి. 70+ మార్క్స్ అయితే ఎవరికైతే వస్తాయో వాళ్ళు కన్ఫర్మ్గా అయితే మనకి పీటీకి అయితే ప్రిపేర్ అవ్వండి భయ్య. అండ్ మళ్ళీ లాస్ట్లో రన్నింగ్ వేయలేమంటే మనకి మ్యాక్సిమం 30%, అంటే 100కి 30% రన్నింగ్లోనే పోతారు భయ్య. అండ్ ఫీమేల్ కూడా అదే కట్ ఆఫ్ అయితే తీసాడు భయ్య. సో ఫిజికల్కి మ్యాక్సిమం అందరికీ ఒకేలా అయితే కట్ ఆఫ్ తీస్తున్నారు, మేల్ అండ్ ఫీమేల్కి. సో 70+ అయితే ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ ఫిజికల్కి ప్రిపేర్ అవ్వడం అయితే మంచిదని నా ఒపీనియన్. సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు తెలుసు ఈరోజు వీడియోలో అయితే నేను ఎక్కువగా తడబడ్డాను. నెక్స్ట్ టైం నుంచి బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. జై హింద్, జై భారత్. Please don't forget to subscribe.